వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లోక్సభలో తీవ్ర అలజడి. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు. ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్లు సిద్ధం. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. జైళ్లు సరిపోవట్లే. ఢిల్లీ, యూపీ, ఎంపీ, బీహార్ రాష్ట్రాల జైళ్లలో అధికంగా ఖైదీలు. దేశ రక్షకులకు ఏయూ బాసట. మంచి దొంగ, పోలీసులు ఫిదా. గుడ్డుకు ఆల్ టైమ్ రికార్డ్ రేటు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హిందీ తప్పనిసరి. వైద్య శాఖలో ఉద్యోగాల విప్లవం. తెల్ల జుట్టుకు సహజ ప్యాక్లు. జుట్టు రాలడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కలిగిస్తున్న తలదిండు. ఈరోజు వార్తలను చూద్దాం. లోక్సభలో తీవ్ర అలజడి. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్లో బుధవారం తీవ్ర అలజడి చెలరేగింది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఏకంగా లోక్సభలోకి దూకారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ క్యాన్ల ద్వారా దట్టమైన పొగను సభలోకి వదిలి కలకలం సృష్టించారు. ఈ అనూహ్య పరిణామంతో ఎంపీలంతా ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. వెంటనే తేరుకుని భద్రతా సిబ్బంది సాయంతో ఆగంతకులను బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగిన డిసెంబర్ 13నే తాజా దుస్సాహసం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్లమెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యాలను ఇది బట్టబయలు చేసినట్లయింది. పార్లమెంట్ భవనం వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు బుధవారం క్యాన్ల ద్వారా గ్యాస్ను వదిలి నిరసనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా భద్రతా వైఫల్యాలపై దర్యాప్తునకు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం డీజీ అనీష్ దయాల్ సింగ్ నేతృత్వంలో హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్లు సిద్ధం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. వీటిని ఈ నెల 21న విద్యార్థులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గత ఏడాది కంటే మెరుగైన సామర్థ్యం ఉన్న ట్యాబ్లను ఎంపిక చేసి వాటిలో 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను చేర్చారు. గత విద్యా సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 5,18,740 ట్యాబ్లను బైజూస్ కంటెంట్తో అందించింది. ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, మార్క్వ్యూ, లావా సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి 2.5 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్ పాయింట్కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో అందనున్నాయి. ఉద్దానంలో సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ఈ పథకం ద్వారా 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా జరగనుంది. అలాగే 85 కోట్లతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న కిడ్నీ సమస్యలకు పరిష్కారం లభించనుంది. జైళ్లు సరిపోవట్లే. దేశంలోని జైళ్లలో ఉండవలసిన సంఖ్య కంటే ఎక్కువ మంది కిక్కిరిసి ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,330 జైళ్లలో 4,36,266 మంది ఖైదీలను ఉంచేందుకు వీలుండగా గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఏకంగా 5,73,220 మంది ఖైదీలు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్,
పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఈ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని జైళ్లలో సామర్థ్యం కంటే తక్కువగా ఖైదీలు ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని జైళ్లలో సామర్థ్యం కంటే స్వల్పంగా ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారని ఈ గణాంకాలు వెల్లడించాయి. మంచి దొంగ, పోలీసులు ఫిదా. కోయంబత్తూరులోని జ్యువెల్ షాప్ జోసాలకాస్లో నవంబర్ 28న ఓ దోపిడీ జరిగింది. ఆ షోరూంలో 3 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. విచారణలో చోరీ చేసింది విజయ్ మునిరత్నమని తేలింది. అతని ఇంటికి వెళితే విజయ్ ఎస్కేప్ అయ్యాడు. కానీ అతని భార్య, 3 నెలల వయసున్న కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన సొత్తులో చాలా మొత్తం రికవరీ చేశారు. అయితే కథ ఇక్కడితో ఆగలేదు. విజయ్ను పట్టుకోవడానికి 47 మందితో 5 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న విజయ్ తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరుల్లో తిరిగి చివరికి ఈ నెల 11న చెన్నైలో పోలీసులకు చిక్కాడు. అన్ని కిలోల బంగారం అక్కడ ఉండగా కేవలం 3 కిలోలే ఎందుకు పట్టుకెళ్లావని విచారణలో విజయ్ని ప్రశ్నించగా అతను చెప్పింది విని పోలీసులు ఫిదా అయ్యారు. తనకు ₹1,00,000 మాత్రమే చాలని, అందుకే ఎక్కువ పట్టుకెళ్లలేదని విజయ్ తెలిపాడు. ఇంకా విజయ్ ఏమన్నాడంటే, నేను ఓ బస్ లారీ క్లీనర్ను. కోయంబత్తూరులో ఇంటిని రెంట్కు తీసుకోవడం కంటే లీజుకు తీసుకోవడం బెటర్ అనిపించింది. దీనికోసం నా ఫ్రెండ్కు ఇవ్వడానికి ₹1,00,000 కావలసి వచ్చింది. మొదట నేను సెల్ ఫోన్లు దొంగిలించి ఆ సొమ్ము సంపాదించాలని అనుకున్నాను. కానీ అది కుదరకపోవడంతో బంగారం షోరూం ఎంచుకున్నాను. మొదట షోరూంలో డబ్బు కోసం చూశాను. అక్కడ డబ్బు దొరకలేదు. కిలోల కొద్దీ బంగారం ఉంది, వజ్రాలు కూడా ఉన్నాయి. కానీ నాకు కావలసిన డబ్బు మేరకే బంగారం తీసుకెళ్లానని విజయ్ వివరించాడు. గుడ్డుకు ఆల్ టైమ్ రికార్డ్ రేటు. పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. కోడిగుడ్డు రైతు ధర ₹5.79 చేరింది. ఇది పాత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రైతు ధర కావడం గమనార్హం. కాగా పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగినా ప్రయోజనం అంతంత మాత్రమేనని రైతులు చెబుతున్నారు. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర ₹7కు చేరింది. ఇదే ధర మరికొంతకాలం కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఉత్తరాదిన కోళ్లు ఫ్లూ బారిన పట్టంతో ఎగుమతులకు డిమాండ్ ఏర్పడి 4 ఏళ్ల తరువాత 2022-23 పౌల్ట్రీ సీజన్లో ₹5.57 గరిష్ట ధర పలికింది. వారం 10 రోజుల నుంచి ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర అనూహ్యంగా పెరుగుతూ బుధవారం నాటికి ₹5.79కు చేరుకుంది. దేశ రక్షకులకు ఏయూ బాసట. దేశ రక్షణ కోసం చిన్నతనంలోనే పనిచేసే సైనికులు ఉద్యోగ విరమణ తరువాత ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తూ విద్యార్హతల విషయంలో భంగపడేవారు. సైనికుల సమస్యలకు పరిష్కారం చూపుతూ త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు ఉన్నత విద్యను చేరువ చేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం వారి జీవితాలలో కొత్త వెలుగు తీసుకువచ్చింది. దేశంలోనే తొలిసారిగా సైనికోద్యోగులకు ఉన్నత విద్యా అవకాశాలను, నైపుణ్యం కలిగిన కోర్సులను అందించింది. సైనికులకు మరిన్ని సేవలు అందించేందుకు సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ను స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్గా మార్చారు. హైదరాబాద్లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ వార్ఫేర్ కాలేజీతో ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ కోర్సుల్ని అందిస్తోంది. గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్ స్థాయి వారికి ఈ కోర్సులను అందిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలోని జూనియర్ ఆఫీసర్ ట్రైనీగా పనిచేస్తున్న వారికి పీజీ డిప్లొమాను డిజైన్ చేశారు. ఇంజనీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అధికారుల కోసం బీటెక్లో లేటరల్ ఎంట్రీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దాదాపు
6,000 మంది సైనికులు ఈ MOU ఫలితంగా BA డిగ్రీలను పొంది బ్యాంక్ ఉద్యోగాలలో చేరారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పన విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ప్రజారోగ్య రంగంలోనే ఇది చరిత్రాత్మక నిర్ణయమని ఉద్ఘాటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 25 లక్షల వరకు వైద్యం ఉచితంగా లభిస్తుందని తెలియజేశారు. వైద్య శాఖలో ఉద్యోగాల విప్లవం. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. అనారోగ్యాలతో బాధపడే ఏ ఒక్కరూ వైద్యం అందక అవస్థలు పడకూడదని భావించి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికి వైద్యులను పంపించి అందరి ఆరోగ్య సమాచారం సేకరించారు. జగనన్న సురక్ష శిబిరాలు నిర్వహణ ద్వారా లక్షలాది మంది ప్రజలకు వైద్య సేవలు చేరువ చేశారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల వరకు వైద్యులు, వైద్య నిపుణులు, నర్సులు, సాంకేతిక సిబ్బందిని నియమించారు. వైద్య శాఖలో ఉద్యోగాల విప్లవం కొనసాగుతోంది. ఎన్నడూ లేనంతగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అవసరమైన పోస్టులను కొత్తగా క్రియేట్ చేసి వెనువెంటనే నియామకాలు చేపడుతున్నారు. పదవీ విరమణ, ఉద్యోగోన్నతి ఇలా ఏదైనా పోస్ట్ ఖాళీ అయితే నెల రోజుల్లో తిరిగి ఆ పోస్టుకు రిక్రూట్మెంట్ జరిపి భర్తీ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మెరిట్ ప్రాతిపదికన నియమిస్తున్నారు. ఇలా వైద్య శాఖలో 4.5 ఏళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకంగా 2,000కు పైగా పోస్టులు భర్తీ చేశారంటే ఒక చారిత్రాత్మక ఘటనగా వైద్యులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హిందీ తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు రోజువారీ విధుల్లో తప్పనిసరిగా అధికార భాష హిందీని ఉపయోగించాలని విజయవాడ డివిజన్ ADRM అదనపు ముఖ్య రాజభాష అధికారి ఎం శ్రీకాంత్ పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయంలో బుధవారం 185వ డివిజన్ అధికార భాష అమలు కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా డివిజన్లో అధికార భాష హిందీ అమలు లక్ష్యాలను అధిగమించడంపై పలు శాఖల అధికారులను అభినందించారు. డివిజన్లో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి 83% రోజువారీ విధుల్లో హిందీలో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ సమైక్యత కోసం అధికారిక భాష అమలు ప్రాముఖ్యతను వివరించారు. ఉద్యోగులు రోజువారీ విధుల్లో హిందీ భాషను ఉపయోగించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. డివిజన్లో అధికార భాష అమలులో సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాజభాష అధికారి ఆశా మహేష్ వివరించారు. హిందీ అనువాదం కోసం ఉద్యోగులు కాంతస్తి యాప్, వెబ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలని ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి ఆయన సూచించారు. తెల్ల జుట్టు నివారణకు సహజ ప్యాక్లు. ఉసిరి, దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా సెల్యులార్ డ్యామేజ్ని ఆపి తెల్ల జుట్టును నివారిస్తుంది. 3 రెమ్మల కరివేపాకు తీసుకుని అందులో 2 చెంచాల ఉసిరి పొడిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని పేస్ట్లా చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. 1 గంట ఆగి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో చల్లనీటితో కడిగి వేసుకోవాలి.
వారంలో 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. బంగాళాదుంపతో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బంగాళాదుంపలు జుట్టును నల్లగా మార్చగలవు. 3 చెంచాల చొప్పున బంగాళాదుంప రసం, పెరుగుని తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి అరగంట తరువాత కడిగేస్తే సరి. క్రమంగా ఫలితం కనిపిస్తుంది. జుట్టు రాలడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు కలిగిస్తున్న తలదిండు. రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తల కింద దిండు పెట్టుకుని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న తలదిండును పెట్టుకోవడం పర్వాలేదు. కానీ పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇది మొదట్లో తెలియదు, కానీ కొన్ని రోజులు గడిచిన తరువాత ముందుగా మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడతారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తైన దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్లలో దూరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకుంటేనే మేలు. ఇక తలలో రక్త ప్రసరణ. ఎత్తైన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త ప్రసరణ సరిగా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు తరచూ తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు పెట్టుకుని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకు రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల మెడ నొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండును ఉపయోగించుకోవాలి. లేదా మెత్తటి టవల్ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తల కింద పెట్టుకోవడం ఉత్తమం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రూప్ 4 ఫలితాలు విడుదల. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 1-2 కోడ్లలో ఉన్న పోస్టులను ప్రతిభ ఆధారంగా ఆయా జిల్లా కలెక్టర్లు భర్తీ చేస్తారని, మిగిలిన అభ్యర్థులు తమ ధృవపత్రాలతో ఈ నెల 21న విజయవాడలోని సర్వీస్ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ ఉచిత అప్డేట్ గడువును వచ్చే ఏడాది మార్చి 14 వరకు పొడిగించారు. పార్లమెంటుపై ఉగ్రదాడి ఘటనకు 22 ఏళ్లు. ఆనాటి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు నివాళులు అర్పించారు. ప్రాణాలు అర్పించిన వీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి త్యాగాలను వృధా కానివ్వకూడదని రాష్ట్రపతి పేర్కొన్నారు. కాలం చెల్లిన 76 చట్టాల రద్దు. కాలం చెల్లిన 76 చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జూలైలో లోక్సభ సమ్మతి పొందిన ఆమోదించిన బిల్లును బుధవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో ఇది పార్లమెంట్ ఆమోదం పొందినట్లయింది. ప్రపంచ తెలుగు సాహిత్య ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ. తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడేలా ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల పేరిట ప్రతి నెల ఒక్కో జిల్లాలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పి విజయబాబు పేర్కొన్నారు. మాచవరంలో సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యాన బుధవారం ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు 2023 బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. అవయవదానంతో వెంకటాపురం వాసికి పునర్జన్మ. కళ్ళును రెడ్ క్రాస్కు, కిడ్నీలను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పనస వెంకట్ నాయుడు అనారోగ్యానికి గురికాగా బ్రెయిన్ డెడ్ అయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా మోహన్ యాదవ్, విష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
నేటి నుంచి మహిళల టెస్ట్ మ్యాచ్లు ప్రారంభం. 2 ఏళ్ల విరామం తరువాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. నేడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్. ఆత్మవిశ్వాసంతో హర్మన్ సేన. ఇంగ్లాండ్కి ఇది 100వ టెస్ట్ మ్యాచ్. దక్షిణాఫ్రికాతో భారత్కు నేడు ఆఖరి టీ20. జోరు మీదున్న సఫారీ. ఆల్రౌండ్ ప్రదర్శనపై సూర్యాసేన దృష్టి. రాత్రి 8:30 గంటల నుండి ప్రారంభం. జూనియర్ హాకీ వరల్డ్ కప్లో నేడు సెమీస్ మ్యాచ్. జర్మనీతో తలపడుతున్న భారత్. అర్జున రేసులో మొహమ్మద్ షమి. భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు అతని పేరును అవార్డు కోసం బీసీసీఐ సిఫారసు చేసింది. ఇటీవలి వన్డే ప్రపంచ కప్లో షమి 24 వికెట్లతో చెలరేగాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.